తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబానికి అధికారం దక్కనివ్వనని సీఎం రేవంత్ రెడ్డి శపథం చేశారు. 2029 ఎన్నికల్లో 3/2 వంతు మెజార్టీతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చి తీరుతుందని సవాల్ విసిరారు సీఎం. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తాను ప్రమాణం చేసినప్పుడే కూలబడ్డారని విమర్శించారు. ఫామ్ హౌస్ ను కేసీఆర్ బందీఖానాగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వేసుకోవడానికి బట్టలు లేకుండా చిరిగిపోయిన చెప్పులతోని రోడ్ల మీద తిరుగుతోళ్ళకి బెంచ్ కార్లు వచ్చినాయి. ఒక ఆయనకు ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ వస్తే ఇంకొక ఆయనకు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. అల్లుడికి మొయినాబాద్లో ఫామ్ హౌస్ వచ్చింది. వాళ్ళ బతుకులు బాగుపడ్డాయి. వాళ్ళకి టీవీలు వచ్చినాయి, వాళ్ళకి పేపర్లు వచ్చినాయి, 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి, వాళ్ళకి ఫామ్ హౌజులు వచ్చినాయి. కానీ మనకు మాత్రం నీళ్లు రాలే. ఆనాడు కృష్ణానదిలో వరదలు వచ్చి అలంపూరు మునిగిపోతే అలంపూరు ప్రజల కోసం బంజారా హిల్స్లో నా ఇల్లమ్మి పేదోళ్ళకి ఇల్లు కట్టిస్తాను చంద్రశేఖరరావు చెప్పాడు. ఆయన ఇల్లు అమ్మలేదు కానీ 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నాడు. ఆ నిర్లక్ష్యం నుంచి 10 ఏళ్ళు చూసినాం. ఇక పాలమూరు ప్రజలు నిర్ణయం చేసుకోరు. మా బతుకులు బాగుపడాలంటే మట్టికి పోయినా ఇంటోడే పోవాలని పెద్దలు చెప్పారు. ఇక వాణ్యవనో వీణ్యవనో ఎవనెవనో మోసేది లేదు. మా బిడ్డ ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో కలిసిపోయి మా బిడ్డ ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి ఉండాలి. మా బిడ్డ ఉంటేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయని పాలమూరు మొత్తం ఏకమై తెలంగాణకి ఒక స్ఫూర్తిగా నిలబడి ఈ జిల్లా నుంచి మీరు ఆశీర్వదించారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. ఏదైతే మీకు చెప్పినో అంతకంటే ముందు నా మీద 181 కేసులు పెట్టిండు. చెంచల్గూడ చెర్లపల్లి జైల్లో బంధించాడు. ఎన్నో రకాలుగా సతాయించాడు. నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా పట్టి పీడించాడు. కానీ బాధ్యత వచ్చినాక ఆలోచన చేసిన నా కోపాన్ని నా బాధను దృష్టిలో పెట్టుకొని ఇవాళ పగ సాధించే కార్యక్రమాలు మొదలు పెడితే ఆయన పై వలగొట్టే పని పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని అని పాపన వాడు పోతాడు. పోని మనం మంచి పని చేయాలి. దేవుడు శిక్ష ఇచ్చిండు. నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది. ఇంక ఇంతకంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు. ఆయననే ఫామ్ హౌస్ను ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించినా గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది. అదొకటి. లోపల చెర్లపల్లి చెంచల్గూడ పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అదిగిన చేస్తే సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. తిండి ఆయన సంపాదించేది విన్నా ఫామ్ హౌస్లే ఒక బందీఖానగా పెట్టుకొని చుట్టూతో మన పోలీసులే పహారా కాస్తున్నారు. ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా. ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? 2 ఏళ్ళు ఏమన్నా అన్నానా? ఆయన మన బయటకు వచ్చి ఇక చూస్తా, తోలు తీస్తా, తాట తీస్తా, ఇక నీ సంగతి చెప్తా అన్నాడు. రా బిడ్డ రా రెడీగా ఉన్నారా? ఇక అందుకే కొడంగల్ నుంచే చెప్తాం నీకు అని చెప్పి 3 రోజుల నుంచి మాట్లాడలేదు. ఇవాళ మాట్లాడుతున్నా. ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందలకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు. అని నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతకటోనివి నువ్వు. ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు. నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు? ఏటికి రావాలనో చెప్పు. మా ఊరు అన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. సొంత బిడ్డనే ఇంటల్లుడు పోని ట్యాపింగ్ చేసినోడు ఇంతకంటే సిగ్గులేనోడు ఉంటాడా అని వాళ్ళు చెప్తారు. ఓ పక్కన నేను 1 కోటి మంది ఆడబిడ్డలకు చీర పెడతా, సారె పెడతా నేనంటే ఉన్నొక్క చెల్లెల్ని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టిన వాడు ఆస్తిలో వాటా అయ్యేస్తుంది. గంత పనికిమాలినోడు, సొంత చెల్లెలకే చీర పెట్టలేనోడు, సొంత చెల్లెలకే పండుగ పూట బుక్కెడు బువ్వ పెట్టినోడు వాడు కూడా ఒక మనిషా? మా ఆడబిడ్డలను ఆలోచన చేయమని అంటున్నా. ఏం ఆశిస్తామమ్మ పుంటింటి కాడ మనం? చెప్పురి. మెట్టింటికి వచ్చిన తర్వాత పండుగ పూట ఇంత బుక్కెడు పువ్వు పెడతాడు. మా అన్ననో తమ్ముడో ఉంటే చీర పెడతాడు. ఇంటి ఆయన ముందర ఇజ్జత్ పోకుండా ఉండని కానీ కోరుకుంటాం. గంతేనా? వాళ్ళ ఆస్తి అడుగుతామా? 2029 ఎన్నికల్లో 2/3 మెజారిటీ మన సీట్లు ఒకవేళ 119 ఉంటే 80కి పైగా సీట్ల
సీట్లతోని 2029లో మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఒకవేళ 153 సీట్లయితే 100 పైగా సీట్లతోని 2/3 మెజార్టీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. ఇది మా సవాల్. చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు, దయాకర్ రావు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వినోదరావు గారు, కుక్కట్పల్లి కృష్ణారావు గారు, రాసి పెట్టుకో. 2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. శాతనైతే కాసుకో బిడ్డ. నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం. ఇదే నా శపథం. 29 నుంచి చర్చలు రాబోతున్నాయి. 29 నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదామో, నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా. నువ్వు చెప్పిన అన్ని చర్చ పెడదాం, ముఖాముఖి చర్చ చేద్దాం. వెనకంగా మాట్లాడు వెనక కూర్పుడు కాదు. నీళ్ల మీద మాట్లాడతామా, నియామకాల మీద మాట్లాడతామా, నిధుల మీద మాట్లాడతామా, తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడతామా, రైతు భరోసా మీద మాట్లాడతామా, రైతు రుణమాఫీ మీద మాట్లాడతామా, లేకపోతే ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడతామా, లేకపోతే నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు. షాదీ ముబారక్ మీద మాట్లాడతామా, కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడతామా, ఇందిరమ్మ ఇండ్ల మీద మాట్లాడతామా, దేని మీద మాట్లాడతామో చెప్పు. నేను సిద్ధంగా ఉన్నా.